ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధమైన తల్లికి వందనం పథకం మీద వైసీపీ నేతల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ 6 పథకాలు కావు, సూపర్ 6 మోసాలు అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుని టార్గెట్ చేసి మాట్లాడారు. గత ప్రభుత్వం పిల్లల్ని బడికి పంపించడానికి పేదరికం అడ్డు కాకూడదన్న సదుద్దేశంతో ప్రారంభించిన అమ్మ ఒడి పథకాన్ని ప్రస్తుతం తెలుగుదేశం సర్కార్ అపహాస్యం చేస్తోందని, తల్లిదండ్రుల్ని మోసగిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకి మేలు చేస్తే చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ ఆయన నిప్పులు చెరిగారు. అమ్మ ఒడి పథకాన్ని కాపీ కొట్టిన తెలుగుదేశం పార్టీ మేరు మార్చి తల్లికి వందనం పేరుతో పథకాన్ని ఇస్తామని చెప్పినా అబద్ధపు హామీలు ఇచ్చి ఇప్పుడు అమలు చేయకుండా మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి కేవలం ఇంట్లో ఒకరికే 15,000 ఇస్తున్నారని, తమను అధికారంలోకి తీసుకొస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి చదువుకోవడానికి డబ్బులు ఇస్తామని ఎన్నికలకు ముందు ప్రచారం చేసుకుని తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట తప్పారని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుకి ఉందా లేదా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు, ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన సందర్భంగా అమ్మఒడి పథకానికి సంబంధించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు మాట్లాడిన వ్యాఖ్యల్ని వీడియోలుగా చూపించారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి జారీ చేసిన జీవో 29ని చదివి ఇందులో ఉన్న అనుమానాలను వ్యక్తం చేశారు. ఆ జీవో ప్రకారం ప్రతి ఏడాది తల్లికి వందనం 15,000 రూపాయలు అందిస్తామని ఉందని, ఎంతమంది పిల్లలను స్కూల్కి పంపించినా ఒక కుటుంబానికి వచ్చేది 15,000 మాత్రమేనని అంబటి రాంబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. తల్లికి వందనం కాదు, తల్లికి మోసం అంటూ నిప్పులు చెరిగారు. ఈ మోసం మీద పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మొనగాడైతే చంద్రబాబు ప్రతి వాగ్దానాన్ని తొంగలో తొక్కిన మోసగాడు అంటూ అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. చంద్రబాబు రాష్ట్రంలో అప్పులు ఉండి ఆర్థిక పరిస్థితి బాలోదన్న పేరుతో ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఉండుంటే ఈ పాటికి తల్లుల ఖాతాలో డబ్బులు పడేవని, ఇప్పటివరకు చంద్రబాబు ప్రభుత్వం డబ్బులు ఎప్పుడు వేస్తారో చెప్పట్లేదన్నారు. ప్రతి ఇంట్లో ఎంతోమంది పిల్లలు స్కూల్కి వెళ్లే వాళ్ళు ఉంటే అంతమంది పిల్లలకి ఖచ్చితంగా ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున వేసి తీరాల్సిందేనని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. వాగ్దానాలు నెరవేర్చకపోతే వైసీపీ పార్టీ మీ వెంట పడుతుందని హెచ్చరించారు. ఇప్పుడు డబ్బులు లేవు అంటున్న చంద్రబాబు హామీలు ఇచ్చే ముందు ఆ విషయం తెలియదా అని నిలదీశారు. ఏపీలో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుండేదని ప్రజలు అనుకునే రోజులు ప్రారంభమయ్యాయని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. నిజంగా ఏపీ ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా మళ్ళీ జగన్ ఉంటే బాగుండేది అనుకుంటున్నారా లేదా? ఏపీ ప్రజలు 1 మంత్ కూటమి పాలన తర్వాత ఎవరిని సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. జగన్ లేదా చంద్రబాబు పేర్లు రాయండి.